నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. ఒక వీడియోకి ఎక్కువ వ్యూస్ రావాలంటే దాంట్లో కీలక పాత్ర పోషించేవి రెండు అంశాలు. ఒకటి కంటెంట్ అయితే మరొకటి థంబ్నెయిల్. ఈ థంబ్నెయిల్ వీడియో యొక్క వ్యూస్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో కావచ్చు, అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పబ్లిష్ చేసే వీడియోస్ యొక్క థంబ్నెయిల్ని మితిమీరి ఒక హద్దు దాటేసి కూడా ఇష్టం వచ్చిన రీతిలో టెక్స్ట్ పెట్టి లేదంటే ఫొటోస్ పెట్టి వాడుతున్నారు. ఉదాహరణకి అసభ్యకరమైన పదాలు, లేదంటే హింసకి సంబంధించిన హింసని ప్రేరేపించేదానికి సంబంధించిన థంబ్నెయిల్స్ పెట్టి ఎక్కువ వ్యూస్ పొందటానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. సో అలాంటి వారి మీద చర్యలు తీసుకోవడానికి యూట్యూబ్ సిద్ధమవుతుంది. దానికి సంబంధించిన వార్త చూద్దాం. తప్పుదోవ పట్టించే థంబ్నెయిల్స్, టైటిల్స్ పెట్టేవారి ఆటకట్టు. అమల్లోకి రానున్న యూట్యూబ్ కొత్త నిబంధనలు. ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకునేందుకు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు తప్పుదోవ పట్టించేలా థంబ్నెయిల్స్, టైటిల్స్ పెడుతుంటాయి. వీడియోకు టైటిల్కు అసలు సంబంధమే ఉండదు. ఉదాహరణకు ఫలానా సినిమా అంటూ థంబ్నెయిల్లో చూపించి వేరే ఏదో సినిమాను లోపల పెడుతుంటారు. ఇక సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ఇక వీటి గురించి అయితే ఇష్టం వచ్చినట్టు థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. తీరా లోపలికి వెళ్తే అలాంటిదేమీ ఉండదు. ఇలాంటి తప్పుదోవ పట్టించే చర్యలతో యూజర్ల సమయాన్ని వృధా చేయడమే కాకుండా ప్లాట్ఫామ్పై, అంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్పై విశ్వాసం తగ్గిస్తున్న వారిపై చర్యలకు యూట్యూబ్ సిద్ధమైంది. బ్రేకింగ్ న్యూస్, తాజా వార్తల విషయంలోనూ ఇలాంటి క్లిక్ బైట్ టైటిల్స్, థంబ్నెయిల్స్ వాడకం మరీ ఎక్కువైంది. దీంతో వీటికి అడ్డుకట్ట వేయాలని వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నిర్ణయించుకుంది. త్వరలోనే కొత్త నిబంధనల్ని తేనున్నట్టు పేర్కొంది. వీటిని పాటించేందుకు క్రియేటర్లకు తగిన సమయం కూడా ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. నిబంధనలు పాటించని వారి వీడియోలను తొలుత డిలీట్ చేయనున్నట్లు తెలిపింది. ముఖ్యంగా భారత్లో ఇలాంటి తప్పుదోవ పట్టించే వీడియోలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి చర్యలకు మేము దిగామని యూట్యూబ్ స్పష్టం చేసింది. అంటే యూట్యూబ్ ప్రస్తుతానికి ఎవరైతే ఇలాంటి తప్పుదోవ పట్టించేటువంటి టైటిల్స్తో కావచ్చు, థంబ్నెయిల్స్తో కావచ్చు వీడియోస్ అప్లోడ్ చేస్తారో ప్రైమరీగా, అంటే ఫస్ట్ వాటిని డిలీట్ చేసి పని పెట్టుకుంటారట. కొంతకాలం తర్వాత ఈ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత, అదంతా జనాలకు అలవాటైన తర్వాత చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా యూట్యూబ్ అంటుంది. సరే, ఈ వార్తకి సంబంధించి యూట్యూబ్ ఇచ్చే ఈ కొత్త గైడ్లైన్స్కి సంబంధించి మరి ఎంతమందిలో మార్పు వస్తుందో ఏంటో చూడాలి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.